ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. థర్డ్ వేవ్ వైరస్ వ్యాప్తి మూడొంతులు స్పీడ్గా ఉంది. ఒక మహమ్మారిలాగా ఉప్పెనలాగా అందరినీ వ్యాపించి ఆక్రమిస్తూ ఇన్ఫెక్షన్ కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఈ థర్డ్ వేవ్ వైరస్ బారిన పడ్డవారే ఎక్కువగా కనపడుతున్నారు, వినపడుతూ ఉన్నాయి. మరి ఈ వైరస్ థర్డ్ వేవ్ది లోపలికి వెళ్ళినప్పుడు ప్రాణాంతక సమస్యలు పూర్వం రోజుల వల్ల ఎక్కడ రావట్లేదు. ఆక్సిజన్ పెట్టించుకోవాల్సిన అవసరం రావట్లేదు. అదొక శుభ పరిణామమే. కానీ ఫస్ట్ స్టేజ్ వైరస్ సోకినప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి, ఎంతవరకు మన ఇంట్లో ఉండొచ్చు, మరి సెకండ్ స్టేజ్ లక్షణాలు ఏమేమి ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, థర్డ్ స్టేజ్ లక్షణాలు కనుక ఏవి కనపడితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం మంచిది. ఇలాంటి విషయాల గురించి కొంతమంది కాస్త అవగాహన కలిగిస్తే భయం లేకుండా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈ వైరస్ క్రిములు మన లోపలికి ప్రవేశించిన వెంటనే ఈ వైరస్లో వచ్చిన మార్పులు, ఆ మ్యూటేషన్స్ కానీ, ఆ ప్రోటీన్లో, ఆ స్పైక్ ప్రోటీన్లో వచ్చిన చేంజెస్ వల్ల స్వల్ప లక్షణాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కూడా కనిపించినప్పుడు మనకు అనుమానం లేదుగా టెస్ట్ చేయించుకోలేం. కానీ ఏమాత్రం స్వల్ప లక్షణాలు కనపడినా, అంటే జలుబు కానీ, దగ్గు కానీ, పొడి దగ్గు, ముఖ్యంగా గొంతు నొప్పి, కొద్దిగా ఒళ్ళు పులపరం నొప్పులు, దీంతోపాటు ఫీవరిష్ సిమ్టమ్స్, ఇలాంటి లక్షణాలు మీకు ఏమాత్రం కనిపించినా మీరు వెంటనే అందుబాటులో ఇమీడియట్గా ఉంటే ర్యాపిడ్ టెస్ట్, రష్ లేకుండా ఇబ్బంది లేకుండా దొరికితే ఆర్టీపీసీఆర్ బెస్ట్ ఫైనల్గా చెకప్ చేయించుకోండి. ఏమాత్రం పాజిటివ్ అని వచ్చినా ఇక అట్లాంటప్పుడు మనం లక్షణాలు గమనించుకుంటూ మరి ఇంట్లో ఉండాలా, మందులు వాడాలా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలనే విషయాలు కొన్ని తీసుకోవడానికి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రమాదం లేని విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అన్నట్టు ఈ లక్షణాలు కనపడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్లో అయితే ఇంట్లోనే ఉండొచ్చు. కదలకుండా ఉండటం, మాస్క్ పెట్టుకోవటం, కొంచెం మనం ఒంటరిగా 7 days కాస్త అట్లా ఆ 7 days హోమ్ క్వారంటైన్లో మనం ఉండటం చేసుకుంటూ ఈ లక్షణాలు, శ్వాసను మీరు గమనించుకోవాలి. ఈ శ్వాస మామూలుగా 15-20 ఆ ప్రాంతాల్లో ఉంటే మీకు ఏమి ఇబ్బంది లేనట్టే. అంటే ఊపిరితిత్తులు ఇట్లా పైకి లేవటం, కిందకి దిగటం ఒక శ్వాస కింద లెక్క. అట్లా ఉంటే సాధారణ శ్వాసక్రియ లెక్క. టెంపరేచర్ చూసుకోండి. అట్లాగే మీరు ఆక్సిజన్ మీటర్ పెట్టి చక్కగా ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో చూసుకోండి. ఈ 3 గమనించుకోవటం. ఇవి గనక టెంపరేచర్ కొద్దిగా కనపడినా, ఆక్సిజన్ 97, 98, 99 అట్లా కనపడుతూ ఉన్నా, బ్రీతింగ్ 20 లోపు అట్లా 15-20 మధ్యలో ఉంటే, మీకు గొంతు నొప్పి, జలుబు, ఇట్లా చిన్న చిన్న లక్షణాలు ఉన్నా కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే హాస్పిటల్కి ఏమీ వెళ్ళక్కర్లేదు. వీటిని తగ్గించడానికి మనం చెప్పే ఉపవాసాలు 2-3 రోజులు చేయండి. 4 రోజుల్లో తేనీళ్ళు శుభ్రంగా, అసలు ఈ 3-4 రోజులు లక్షణాలు తగ్గిపోతాయి. మంచినీళ్ళు, తేనీళ్ళు 4-5 సార్లు 6 సార్లు తేనీళ్ళు తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటం, అట్లా పూర్తిగా మనందరికీ న్యాచురోపతి విధానంలో అలవాటు ఉన్న ఉపవాస విశిష్టతని అనుభవంలో చూసాం కాబట్టి అది పవర్ఫుల్ మెడిసిన్ లాగా బాడీ మీద పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఈ జలుబు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలు చక్కగా తగ్గడానికి, అట్లా ఉపశమనం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆవిరి పీల్చుకోండి. రోజు 2 పూటలు ఆవిరి పట్టుకోవడం మాత్రం చేయండి. ఇది మొదటి దశలో లక్షణాలు కనపడినప్పుడు వెంటనే మనం చేయవలసింది. ఈ 2-3 రోజులు మందులు వేయకపోయినా మీకేమీ కాదు. ఇవన్నీ చూసుకుంటాం. కానీ 2-3 రోజులు శరీరమే న్యాచురల్గా ఆ జ్వరాన్ని, ఇన్ఫెక్షన్ సహజంగా తగ్గిస్తూ దానికి విరుగుడుగా యాంటీబాడీస్ మనలో తయారవుతూ ఉంటాయి. ఈ లాభం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పద్ధతి లేని వారు ఆ జ్వరానికి, కాస్త జగ్గు, జలుబుకి మందులేవో తాత్కాలికంగా వాడుతుంటారు. అంతవరకే తప్ప దీనికి యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్లు ఇతర మందులు ఏమీ చెప్పట్లేదు. ప్రస్తుతం పారాసిటమాల్ వేసుకోమంటున్నారు. చక్కగా ఇంక ఇతర ఏమన్నా జలుబు, దగ్గుంటే దాని ఉపశమనాన్ని కొంచెం వాడమంటున్నారు. న్యాచురల్ క్యూర్ ఫాలోవర్స్కి ఫాస్టింగే మెడిసిన్ కాబట్టి అలా 3 రోజులు చూస్తాం. 3 రోజులు మ్యాక్సిమం 4 రోజులు ఉపవాసాలు చేసినా ఇక మీకు జ్వరం తగ్గలేదు, జలుబు తగ్గలేదు, గొంతు నొప్పి, దగ్గు తగ్గలేదు, ఇలాంటి సిమ్టమ్స్ ఏమాత్రం తగ్గకపోయినా అది ఇప్పుడు ఇక సెకండ్ స్టేజ్ ఇక అని అర్థం. ఈ సెకండ్ స్టేజ్లో ఏ లక్షణాలు కనపడతాయి? శ్వాసలు మీకు 24 కంటే ఎక్కువ నడుస్తుంటే నిమిషానికి, ఇక ఆక్సిజన్
94, 93, 95 ఇట్లా ఈ ప్రాంతాల్లో కాస్త తగ్గినట్టు ఏమైనా కనపడుతూ ఉన్నా, టెంపరేచర్ అసలు కంట్రోల్ అవ్వకపోయినా 4 రోజుల్లో కూడా మీ ఒంట్లో బాధలు కొంచెం నలతగా ఎక్కువ ఉన్నటువంటి లక్షణాలు అనిపిస్తుంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ అవసరాన్ని బట్టి కొన్ని పరీక్షలు లాంటివి చేసి మీకు దాని గురించి నిర్ధారణ చేసుకుని ఏదైనా మెడిసిన్ కోర్స్ అది ఇస్తారు. డాక్టర్ సలహా తీసుకొచ్చి ఇంట్లోనే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం ఇట్లాంటివి త్రాగుతూ ఈ మందులు వేసుకోవటం అనేది సెకండ్ స్టేజ్లో చేయవలసిన పని, ఇంతకంటే మార్పులు వచ్చినప్పుడు మాత్రం. ఇంకా థర్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు చూస్తే ఎవరికైతే ఆక్సిజన్ 93 కంటే తగ్గుతుందో, శ్వాసలు 30 దాటి పెరుగుతాయో 1 మినిట్కి, అలాంటప్పుడు దగ్గు, జలుబు, కఫము, గొంతు నొప్పి ఇట్లాంటి తీవ్రత అసలు తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నాదో, ఇలాంటి సందర్భాల్లో ఇక ఆక్సిజన్ కూడా కొంచెం తగ్గి అట్లా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ దగ్గర అడ్మిట్ అయ్యి వాళ్ళ పర్యవేక్షణలో తగ్గే వరకు అక్కడే ఉండి చికిత్సలు తీసుకోవడం అనేది ఉత్తమం. అప్పుడు వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వటమా, ఇంకేదైనా మరి ఇబ్బందికరంగా ఉంటే ఇంకేదైనా స్టెరాయిడ్స్ మందులు ఇవ్వటమా, ఏంటి ఏదన్నా మనకి ఏమైనా బ్లాక్ ఫంగస్ ఇంకేమైనా వచ్చిందా, ఇంకా ఏ ఇతర వాటి వల్ల ఇట్లాంటి ఇబ్బందులు మనకు వస్తున్నాయి, ఎందుకు తగ్గట్లేదు, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళ రక్త పరీక్షలు చేసుకుని చూసుకుని నిర్ధారిస్తారనమాట. కాబట్టి ఇట్లా చేయగలిగితే థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్ పర్యవేక్షణ అవసరం అవుతుంది కాబట్టి అది మంచిది. అలాంటప్పుడు వాళ్ళ వైద్య సలహా మీద మనం ముందుకెళ్తే సేఫ్గా బయటపడతాం. అంటే సాధ్యమైనంత వరకు ఈ వైరస్ సోకినప్పుడు ప్రారంభ దశలో మనకు కనపడే తేలికపాటి లక్షణాలకి మనం లంకణం పెడితే అసలు సెకండ్ స్టేజ్ కూడా ఎవ్వరికీ వెళ్ళదు, అంత హెల్దీగా మనం సేఫ్గా బయటపడవచ్చు. కానీ ఎప్పుడైనా వైద్యం, డాక్టరు ఆ ఫెసిలిటీస్ని ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాడుకోవాలి. కానీ మనం చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా బయటపడుతూ ఉంటాం. అందుకని మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ థర్డ్ వేవ్ వైరస్ సోకినప్పుడు 100కి 1-6 కేసులు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన స్టేజ్ లేకుండా ఉందనేది మనం ఇప్పుడు వింటున్నాం. దానివల్ల మనం భయపడాల్సిన పని లేదు, అలానే అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి మీరు శ్రద్ధగా అలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా రక్షణ వ్యవస్థను బాగా పెంచి యాంటీబాడీస్ బాగా తయారయ్యే మార్గాలే మనం ఇట్లా చేయగలిగితే చాలా బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.